బతికేసుకుని నీ మొహం పెట్టుకుని ఇడ్చావా ఏడవా మేము ఏడవాలి. అలా చూద్దాం ఏంటి? నీ దిష్టి బొమ్మలాగా అలా చూస్తుంది ఏంటిరా? కలయికలేవేంటి మీలో? సోదరు చెప్పండి గట్టిగా. ఏదో కరుణామయుడు లాగా యాక్ట్ చేసేస్తుందంటే ఆవిడ ఇలాగా ఆలిపోయి అమ్మలారా నా కోసం ఏడవద్దు అని యాక్ట్ చేసేస్తుందంటే ఆ అమ్మాయ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అరిపోయేలాగా అవసరం తీరిపోయేదాకా మోకాళ్ళు అర్పించేస్తాం. అయ్యగారి పాదాలు, అయ్యగారి మోకాళ్ళు అవసరం తీరాక పోని ఉండదు. చెప్పు, సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్తే మళ్ళీ ఏమైపోతామని చూస్తున్నాడు. ఎప్పుడు కొడతాడో? టైం దగ్గరడిపోయింది. నీ టైం దగ్గరడిపోయింది. నువ్వు ఊపుతున్నావేంటో ఊపు. స్తోత్రం చెప్పండి. 7 చేతులు రండి బాబా. రూపాయి 2 రూపాయలు ఎన్ని లక్షలు గోల ఎత్తిపోతున్నాడు. ఆగరా బాబు నీ ఏడు పెట్టి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆగరా బాబు నేనే వచ్చి పరిగెత్తుకొచ్చి ఏంటి అన్నాను. మీరు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 10 లక్షలు ఇచ్చాడు బాబు. మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడెట్టాను నాకు. సర్లే ప్రార్థన చేశాను. వీడు మొత్తం నేను వచ్చే లోపల మంచం, పరుపు, దిండ్లు, సామానాలు, కుటుకొండలు, కూరదాకలు అన్నీ మొత్తం పడేసాడమ్మా. మొత్తం చాలా ఆవిడ ఊరెళ్ళింది. సర్లే ప్రభువా ఈడు ఏడుతున్నాడు నాయన, ఈడు ఏడుపు గోలు తగ్గించు నాయన, ఈడు ఎక్కడెట్టేసాడు ఒకసారి నాకు చూపించిన ఆయన అని ప్రార్థన చేశాను. బియ్యం పెట్టి కనపడుతుంది నాకు. ఏం పెట్టి? బియ్యం పెట్టి. ప్రార్థన చేసి ఆమె అన్నాను. రేపు బియ్యం పెట్టిలో ఉన్నారా వెళ్ళరా అన్నాను. ఊరుకోండా నేను ఎందుకు దాస్తాను ఎలా అసలే మోత తీసాడు. లేవండి లేవంటావేడ్రా. మొత్తం బియ్యం పైకి లాగాను. మొత్తం బియ్యం పైకి లాగేసాడు. బియ్యం పైకి లాగేసి బియ్యం కింద పెట్టాడు వీడు. నీకు నిద్ర వచ్చేస్తుంది ఏంటి? నిద్ర ఒకే మీ అమ్మయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. తెచ్చేసి బల్ల మీద పెట్టాడు. ఏం చేయమంటావు రా అన్నాను. ప్రార్థన చేసాడు బాబు అన్న. ప్రార్థన చేసి ఇలా వస్తాను రా అన్నాను. బాబు వెళ్ళకండి బాబోయ్, మళ్ళీ నీకు ఇవ్వలేదు అనుకో. చెప్పండి అయ్యా.